హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అసలు ఎప్పుడు రావాలి ఈ వీడియో? ఇందాక రికార్డ్ చేసిన వీడియో ఈ విధంగా బ్లర్ అయింది. నా దరిద్రం అట్లుంది. అసలే అటు ఇటుగా ఉంది పానం, అంటే బాగాలేదనమాట. మళ్ళీ ఇది ఇంకో వీడియో రికార్డ్ చేస్తాను మీకోసం ఓపిక్గా. సో వీడియో అయితే మొత్తం చూసేటటువంటి ప్రయత్నం చేయండి, కొద్దిగా ఎంకరేజ్ చేయండి. మొన్న ఇదే ఇరుముడి మీద గ్లిమ్స్ వస్తున్నాయి అని చెప్పి వీడియో చేస్తే దానికి కరెక్ట్గా 10,000 కూడా వ్యూస్ రాలా. అదే నేను ఏ పెద్ద మీద ఇంకో వీడియో చేస్తే గట్టిగా వచ్చే వ్యూస్. అసలు ఏమైంది అనేటటువంటిది నాకు అర్థం కాల. ఎంకరేజ్ చేయండి భయ్య. రవితేజ్ అన్న ఏదో వరుసగా ఫ్లాప్స్ ఇచ్చిందని చెప్పి దానికి హైప్ ఇవ్వకపోవడం అనేటటువంటిది నిజంగా దారుణం. ఇప్పటికీ ఈ గ్లిమ్స్ రిలీజ్ అయ్యి 39 minutes అయితే 1,00,000 వ్యూస్ రాలా. ఇది ఎంత దారుణం మీరే చెప్పండి. ఎంకరేజ్ చేయండి, ఒక ఛాన్స్ అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫ్లాప్స్ వస్తాయి ఏ హీరోకైనా, కానీ తర్వాత ఆయన కంబ్యాక్ ఇత్తడం అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తుంచుకోండి. ఓకే, ఇరుముడి గ్లిమ్స్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే మరీ అంత హైలో లేదు, మరీ అంత లోలో లేదు. నాకైతే యావరేజ్ గ్లిమ్స్ లాగైతే అనిపించింది అనమాట. గ్లిమ్స్ యావరేజ్ అనిపించకూడదు. గ్లిమ్స్లోనే సినిమా మీద హైప్ అయినా బజ్ అయినా జయ్యని లేపేటటువంటి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి హనుమాన్ మూవీ గ్లిమ్స్ ఉంది, ఎలా ఉంటుంది? మిరాయి మూవీ గ్లిమ్స్ ఉంది, ఎలా ఉంటుంది? ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఆ పేర్లు పెట్టారంటే వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేస్తారనమాట. మిరాయిలో రాముల వారిని ఇన్వాల్వ్ చేశారు, హనుమాన్ మూవీలో చూసుకున్నట్లయితే హనుమంతుల వారిని ఇన్వాల్వ్ చేశారు. ఈ విధంగా ఇరుముడి అనేటటువంటి టైటిల్ పెట్టారంటే ఖచ్చితంగా అయ్యప్ప స్వామిని ఇన్వాల్వ్ చేస్తారు. అయ్యప్ప స్వామి కామియో లాస్ట్లో ఉంటుంది అనేటటువంటిది నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. మ్యాక్సిమం ఒక మైథాలజీ టచ్ ఖచ్చితంగా ఇస్తారు అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తే అలాంటిది ఏం లేదనమాట. జస్ట్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ని నింపారు. అట్ ద సేమ్ టైం ఇంకొద్దిగా మనల్ని అయితే కనెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఫస్ట్ అయితే ఈ గ్లిమ్స్ మనం ఫుల్గా చూసేటటువంటి ప్రయత్నం చేస్తా, ఆ తర్వాత ఇన్డెప్త్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. లెట్స్ డైవ్ ఇన్. మొత్తం మ్యూజిక్కే ఉంటుంది, అందుకే మ్యూట్లో పెడుతున్నా. మైత్రి మూవీ మేకర్స్ టీ సిరీస్ చూసారా? స్మాల్ ఇల్లు, చిన్న ఇల్లు, కూలరు, కుర్చీ, స్టడీ చైర్ ఉంది, టేబుల్ ఫ్యాన్ ఉంది. అంటే ఒక చిన్న ఊరు, దాంట్లో చిన్న ఇల్లు ఏం కాదు, పెద్ద ఇల్లే. అక్కడ చూసుకున్నట్లయితే తండ్రి కూతురు, ఇక వాళ్ళకి వాళ్ళే ప్రపంచం. కూతురుకు చూసుకున్నట్లయితే తండ్రి అంటే అపారమైనటువంటి ప్రేమ, ఇంకా తండ్రికి కూతురు అంటే ఎంత ప్రేమ అనేటటువంటిది ముందు మీరు చూస్తారు. సో ఒక చిన్న ఊరిలో అయితే ఈ సినిమాని అయితే స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సినిమా కూడా తక్కువ బడ్జెట్లోనే పెట్టారు, కానీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి కొద్దిగా ఎక్కువ కష్టపడుతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది మనకైతే. చూడండి, సౌండ్ వస్తుందా? మొబైలు. అసలు నాన్న ఎంత ప్రేమ చూపిస్తుండో చూడండి కూతురు మీద. తనకి చిన్న గాయం అయింది అనేటటువంటి దాన్ని కూడా తనైతే తీసుకోలేకపోతుండు. చూడండి అగోగో ఈ సీన్లో చూడండి, గోడ మీద ఉంది. చిన్నపిల్లగాలంటే అల్లరి చిల్లరగా ఉంటారు అనమాట. సో తను కింద పడిద్ది అనేటటువంటి రియాక్షన్ ఎలా ఇస్తుండో చూడండి. నాకైతే ఎగ్జాక్ట్లీ విక్రమార్కుడు మూవీ గుర్తొస్తుంది. విక్రమార్కుడు మూవీలో ఎలా ఉంటుందో భయ్య కూతురు ఎమోషన్. తన కూతురు కాదు అయినా కానీ ఆ ఎమోషన్స్తో మనల్ని అయితే కట్టి పడేస్తాడు. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క డైమండ్ అనమాట. టేప్ రికార్డ్ బలగ కొట్టడం, ఆ తర్వాత టేప్ రికార్డ్ని అంటించుకొని రావటం, అండ్ అన్నం పెట్టమని అన్న అంటే తిను అని అంటే రోజు నువ్వే తినిపిస్తావు కదా అని అన్న అంటది. అంటే నాకు చెయ్యి తెగి మండుతుంది, నువ్వు తిని పడుకో అని చెప్పి మనోడు పోయి పడుకుంటాడు సత్యబాబు. ఆ తర్వాత కూతురు తీసుకొచ్చి చేతిలో పెడుతుంటే ఏంటి అంటే నీకు చెయ్యి తెగింది కదా నాన్న, వామ్మో అలాంటి రాజమౌళి మాత్రమే రాయగలడు అనేటటువంటి ఫీల్ అప్పుడెప్పుడో వచ్చింది కూతురు ఎమోషన్తో. మళ్ళీ అయితే మన రవణ కూతురు ఎమోషన్తో సినిమా తీలా, ఆ తర్వాత వేరే వాళ్ళు తీశారు. మళ్ళీ ఇప్పుడు తీయబోతున్నావు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఓ ఎంత ప్రేమ చూడండి కూతురు అంటే. పాప కూడా యాక్టింగ్ బాగా చేసింది భయ్య. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ మామూలు లేదు. ఈ లొకేషన్ చూడండి, అద్దిరిపోయిందిగా. చిక్రీలో కూడా ఇలాంటి లొకేషన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. ఇల్లు మళ్ళీ ఏమంటే లొకేషన్ అయితే షిఫ్ట్ చేసి ప్రయత్నం చేశారు. మనకి ఏం లేదు, ఎమోషన్ని చూపిస్తున్నారు. తండ్రి తన కూతుర్ని ఎంతలా లవ్ చేస్తుండు అనేటటువంటిది చూపిస్తున్నారు అంతే. ఇంకా వేరే డిస్కషన్ అయితే ఏం చేయలేదు. కూతురు అన్నటువంటి ఒక్క మాట కోసం తండ్రి ఏం చేయబోతుండు అనేటటువంటిది కూడా మనకైతే క్లారిటీగా చూపిస్తున్నారు. కూతురు ఎమోషన్ అబ్బా. అసలు కూతురు లేని వాళ్ళని అడగండి ఆ బాధ ఏందనేటటువంటిది అర్థమైంది. కొడుకున్న వాళ్ళకి నిజంగా చాలా పెయిన్గా ఉంటుంది. చాలామంది ఇద్దరు కూతుర్లు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కొడుకున్న అంటే వాడు పట్టించుకాడా బొక్కలే అన్నట్టు వదిలేస్తారు అనమాట. కానీ అదే ఇద్దరు కూతురు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే నీ కూతురు వెళ్ళి వాడికి బాగా తెలిసింది అనమాట. ఎందుకంటే మనం చచ్చిన తర్వాత మన కోసం ఏడ్చేది కూతురే. కొడుకులు దొంగన కొడుకులు అనకూడదు, కానీ కన్నీటి చుక్క కూడా కావడరు. ఈ సత్య ఆడవాడు వదిలిపెట్టండి, బతుకున్నప్పుడు కూడా తిండి పెట్టరు. ఇంకిద్దరు కొడుకులు ఉంటే భారీగా ఉంటుంది అనమాట. కానీ కూతుర్లే ప్రేమిస్తారు పేరెంట్స్ని అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. యానిమల్లోనే ఉంటాయి కొడుకు ప్రేమలో, రియల్ లైఫ్లో సెట్ కావు. అయ్యే మామూలు లేదుగా లొకేషన్. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి చూడండి. అమ్మ నాన్న అన్నది కథం ఒక్క చూపు చూసింది చూడండి. ఊరి అమ్మ ఏంద్రా ఆ చేతిలో కప్పు ట్రోఫీ. కూతురు గెలిచిన ట్రోఫీని తీసుకొని టప్ప ఒక నేత్తండో.
బా ఈ అమ్మ ఇది ఎక్కడో చూసినట్టుంది భయ్యా. తెలిసిన తర్వాత డీటెయిల్గా నేనైతే మీ ముందు పెడతా. ఖచ్చితంగా ఈ షాట్ ఏదో ఒక సినిమా రెఫరెన్సే, ఐ మీన్ మైథాలజీలో ఏదో ఒక గ్రంథం నుండి రెఫరెన్స్లా తీసుకున్నారనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్. మాస్ మహారాజా రవితేజ తాగిండి భయ్యా, తాగుబోతు రవితేజ. ముందు మానే నాన్న, ఇది ఎక్కడ ట్విస్ట్ రా మామ. నేను ఇది చెప్పినా, నిన్న వీడియోలో చెప్పిన, ఇరుముడి అనేటటువంటి పోస్ట్ వచ్చినప్పుడు చెప్పిన, ఒక తాగుబోతులాగా ఉంటాడు, తిరుగుబోతులాగా ఉంటాడు, రౌడీలాగా అందరిని వేసుకుంటూ పోతాడు, ఆ తర్వాత ఫ్యామిలీ కోసం మాల వేయడం జరిగింది అనేటటువంటి విషయాన్ని నేను చాలాసార్లు డిస్కషన్ చేసిన. ఒకసారి వీళ్ళు చెక్ చేయండి. నవీన్ ఎల్నేని స్వామియే శరణమయ్యప్ప. ఇరుముడి భలే పడింది భయ్య, ఇద్దరైతే మాలేశారు. ఏ శివ ఫిలిం బాగుంది. ఇరుముడి, ఇరుముడి టైటిల్ అబ్జర్వ్ చేయండి. ఇంగ్లీష్ ఇరుముడిలో అయ్యప్ప స్వామిని అయితే పెట్టారనమాట. ఎలా అనిపించింది? నాకైతే లేస్తే లేస్తుంది అనేటటువంటి ఫీల్ అయితే గట్టిగా కలిగింది అబ్బా. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూనే ఉన్నాం, మనోళ్ళు ఏం చేస్తున్నారు, మైథాలజీ టచ్ పిచ్చి పిచ్చిగా ఇచ్చేస్తున్నారు. ఇస్తున్నారా ఇవ్వట్లేదా? లేక ఏ సినిమా చూసుకున్నా కానీ ఖచ్చితంగా ఆ దేవుడి పేరు పెట్టారంటే ఆ దేవుడు ఏంటి అనేటటువంటిది ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు. అది ప్లాన్ చేయకుండా అయితే ఉండరు. కానీ ఈ మూవీ టీం చూడండి, డైరెక్ట్గా ఇరుముడి అనేటటువంటి టైటిల్ పెట్టారు. ఇప్పటిదాకా ఈ కాన్సెప్ట్ మీద తెలుగులో కాదు కదా, పాన్ ఇండియాలో కూడా ఎక్కడా రాలే. ఫస్ట్ టైం తెలుగులో అయ్యప్ప స్వామి మీద సినిమా వస్తుంది. ఇదైతే మెచ్చుకోవాలన్నమాట. అండ్ హనుమంతుల వారి మీద సినిమా వచ్చింది, శ్రీరామచంద్రుల వారి మీద సినిమా వచ్చింది, కృష్ణుల గారి మీద ఊరిని అమ్మ వందలాది సినిమాలు ఉన్నాయి. కానీ అయ్యప్ప స్వామి మీద అయితే ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. ఓకే, మలయాళంలో ఉంది కదా, అదైతే మనకు తెలియదు అనమాట. ఫస్ట్ క్లారిటీ ఇస్తున్నా, ఇదైతే రీమేక్ కాదు, ఇదైతే డైరెక్ట్ మూవీ అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడైతే మనం మెచ్చుకోవాలి. సో వీళ్ళు అయ్యప్ప స్వామి మీద సినిమా తీసుకుంటా అయ్యప్ప స్వామి ఎంట్రీ పెట్టాలి అనేటటువంటిది ప్లాన్ చేయాలి భయ్యా. ఎక్కడైతే మెచ్చుకోవాలి అంటే జస్ట్ భక్తుడి ఎమోషన్లో చూపిస్తారు, వేరేదైతే ఏమీ డిస్కషన్ చేయరనమాట. అయ్యప్ప స్వామిని తీసుకురావాలి, ఆ తర్వాత ఈ తండ్రి కూతుర్లు ఆపదలో ఉంటే ఆయన వచ్చి రక్షించాలి అనేటటువంటిది ఏం పెట్టట్లేదు. ఒక భక్తుడు, ఒక తండ్రి, ఒక కూతురు, ఒక భార్య, మొత్తం ఈ ముగ్గురు మధ్య సినిమా అయితే తిరిగిద్ది అనమాట. అయ్యప్ప స్వామి ఎంట్రీలో అలాంటి ఏమీ ప్లాన్ చేయొద్దు అనేటటువంటిది మనకైతే ఒక్క ముక్కలో క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడైతే మెచ్చుకోవాలన్నమాట. ఓకే, సినిమా స్టోరీ లైన్ ఏమేమి ఉంటుందంటే చెప్తున్నా కదా, ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒక చిన్న ఊరు, ఆ ఊరిలో ముగ్గురు, ఇందులో అయితే హీరోయిన్ గురించి అయితే డిస్కషన్ చేయలేదు. అప్కమింగ్ టీజర్స్లో, ట్రైలర్స్లో ఖచ్చితంగా హీరోయిన్ గురించి డిస్కషన్ చేస్తారనమాట. అక్కడ మన రవితేజ తన కూతురు, ఇక వీళ్ళకి వేరే ప్రపంచం లేదు, కానీ తన ప్రపంచంలోకి ఇంకో ప్రపంచం వస్తుంది. ఏదో విలన్ వస్తాడు అని చెప్పి అనుకోమాకండి, విలన్కి మించి మందు అనేటటువంటిది వస్తుంది. కానీ మన రవితేజ అన్న చూసుకున్నట్టయితే బిగ్గెస్ట్ ఆల్కహాలిక్ అనమాట. మందు బాగా తాగుతాడు, మందు తాగినోడు సపోర్ట్ చేయకుండా పడుకోడు, వెళ్ళి అందరినీ కొడతాడు, అవసరమైతే నరుకుతుడు. ఎందుకంటే తన కూతుర్ని ఎవరైనా పల్లెత్తి మాట అన్నా ఏదైనా చేసినా కానీ తను తట్టుకోలేడు. ఆ రియాక్షన్ అనేటటువంటిది చాలా అంటే చాలా ఘోరంగా ఇస్తారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో తన తండ్రిని ఎలాగైనా మార్చుకోవాలి అని చెప్పి తన కూతురు అండ్ తన భార్య కలిసి మనోడితో మాలైతే వేపేయడం జరిగింది. ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్, తండ్రి కూతుర్ల మధ్య ఉన్నటువంటి ఎమోషన్, ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్. ఎప్పుడైతే మన రవణ మాల వేస్తాడో ఆ తర్వాత సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే వీళ్ళు ఇరుముడి సమర్పించుకోవడానికి శబరి అయితే బయలుదేరుతారు. మరి అక్కడ జరిగింది ఏంది అనేటటువంటిది మనకి క్లారిటీగా చూపిస్తారని చెప్పి నాకైతే అర్థమవుతుంది అనమాట. ఇండియన్ హిస్టరీలోనే ఇలాంటి సినిమా అయితే రాలేదు, నిజంగా గట్టి కాన్సెప్ట్ పెట్టిండు రవణ. నేనైతే వెయిట్ చేస్తున్నా. ఓకే, టీజర్ యావరేజ్గా ఉంది అనడానికి గల కారణం ఏంటంటే, సారీ, గ్లిమ్స్ యావరేజ్గా ఉంది అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఎక్కువ డిస్కషన్ పెట్టుకోలేదు వీళ్ళు, డైరెక్ట్గా ఒక పాయింట్ని చూపించారు అంతే. అసలు ఏమై ఉంటుంది అనేటటువంటి ఎక్కువ డిస్కషన్ పెట్టుకోలేదు అనమాట. నీట్గా ఉంటుంది సినిమా. మా సినిమా చిన్నదా ఉండొచ్చు, ఇంపాక్ట్ అనేటటువంటిది బిగ్గర్గా ఉంటుంది అనేటటువంటిది వీళ్ళైతే క్లారిటీగా చూపించారు. అదైతే మెచ్చుకోవాలన్నమాట. అండ్ రవితేజ అన్న అయ్యప్ప మాలలో కూడా నెక్స్ట్ షోలో కనపడబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఏంటంటే అయ్యప్ప స్వాములందరికీ, అయ్యప్ప భక్తులందరికీ కూడా ఇది ఒక బిగ్ ట్రీట్ అనమాట. ఎందుకంటే ఆయనకి బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఆయనకు ఉన్నటువంటి భక్తులు ఎవరికి ఉండరు. నేను చూడంగా అయితే చెప్పే కదా, చాలా వీడియోలో డిస్కషన్ చేశా, వాళ్ళు చేసేటటువంటి దీక్ష ఏదైతే ఉందో చాలా అంటే చాలా నిష్టగా ఉంటుంది అనమాట. సో అంత ప్రేమిస్తారు అయ్యప్ప స్వామిని. సో వాళ్ళకైతే ఇది మామూలుగా ఉండదు సినిమా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. డైరెక్ట్గా ఇరుముడి అనేటటువంటి టైటిల్ పెట్టారు కాబట్టి న్యాయం చేస్తారనేటటువంటి ఫీలింగ్ కూడా మళ్ళీ మళ్ళీ కలుగుతుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేనైతే పిచ్చిగా వెయిట్ చేస్తున్నా. టీజర్స్ వస్తాయి, ట్రైలర్స్ వస్తాయి ఈ ఆగస్టు.
జూలైలోనే సినిమాని మన ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మూవీ టీం అయితే గట్టిగా చేస్తుందన్నమాట. సో రవణ గట్టి కంబ్యాక్ మూవీ అవ్వాలి అని చెప్పి మనమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అది కాక రవణది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఇప్పటిదాకా రీజనల్ మూవీసే తీసిండు, ఓన్లీ తెలుగులోనే సినిమాలు అయితే తీసిండు, వేరే లాంగ్వేజ్ని అయితే టచ్ చేయలేదు. కానీ ఈ సినిమా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ని టచ్ చేసింది అనమాట. సేమ్ అన్ని లాంగ్వేజెస్లో టీజర్స్ గ్లిమ్స్ కూడా రిలీజ్ అయ్యాయన్నమాట. వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి, ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అనేటటువంటిది నేనైతే వెయిట్ చేస్తున్నా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీలైనంతవరకు వీడియోని షేర్ చేయండి. తర్వాత పెద్ద గురించి ఒక మంచి వీడియో ఉంది, దాంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.